హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బంగాళదుంప ముద్ద వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ ముద్ద వేపుడు అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు మనం 3 బంగాళదుంపల్ని ఇలా శుభ్రంగా కడిగి వీటిని మనం చక్కగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఉడికించిన తర్వాత దాని తొక్క అనేది తీసేసి ఇలా బౌల్లో తీసుకోండి. ఒక స్పూన్ కానీ లేదా ఒక విస్కర్ కానీ తీసుకొని దీన్ని బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. బంగాళదుంప అనేది బాగా ముద్దగా ఉడకాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 6 పచ్చిమిరపకాయలని ఇలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర శుభ్రంగా కడిగి వేసుకోండి. అలాగే పుదీనా కూడా ఒక గుప్పెడు కడిగి ఇలా వేసుకోండి. దీన్ని మనం కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా పట్టుకుంటేనే మనకి ఈ ముద్ద వేపుడు అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేయొద్దండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా వేసాక వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో నేను కరివేపాకు అనేది ఒక 2 రెబ్బల కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇలా కడిగి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కొద్ది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనము 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాని ఇందులో యాడ్ చేయాలి. ఈ మొత్తం కూడా వేసుకోవాలండి. ఇలా వేసాక మొత్తం బాగా ఫ్రై చేయండి. మనకు మెయిన్ ఈ ఫ్రై అనేదే మనకు టేస్ట్ అనేది ఇస్తుంది. సో ఈ ఫ్రై అనేది చక్కగా ఫ్రై చేసుకోండి. మరీ మాడిపోకూడదు. సో మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు మరియు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని దీన్ని బాగా కలపండి. ఈ విధంగా చూసారు కదా, మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ బంగాళదుంప మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ బంగాళదుంపకి ఈ మసాలా అనేది శుభ్రంగా పట్టేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనం చక్కగా మొత్తం పట్టేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇంకా మనకి బంగాళదుంప ముద్ద వేపుడు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఏదైనా ఒక బౌల్లో కానీ లేదా మీకు నచ్చిన దానిలో ఏదైనా బాక్స్లో కానీ వేసేసుకోవచ్చు. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆ పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో టేస్టీగా ఉన్న బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయింది. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.